నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. బీసీ నాయకులుగా ప్రధానంగా మీకు ముద్ర, అటువంటి బీసీ కమిషన్ చైర్మన్ నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఈ కమిషన్లో ఆయన ఖచ్చితం అటు కులగణన జనగణన జరిగే అవకాశం ఉందా? పంచాయతీ ఎన్నికలకు ఎట్లా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది రాష్ట్ర సర్కార్? ముందుగా నిరంజన్ అన్నకు ఒక సీనియర్ కాంగ్రెస్ మ్యాన్ అండ్ వెరీ కమిటెడ్ ఐడియాలజిస్ట్. ఒక ఐడియాలజిస్ట్కు ఇట్లాంటి పొజిషన్, కాన్స్టిట్యూషనల్ పొజిషన్ రావడం అనేటువంటిది కాంగ్రెస్ యొక్క ఐడియాలజీని, దానికి ఉన్నటువంటి అన్ని వర్గాలను కలపాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్కు ఆయన చాలా ఫిట్ అవుతారు. సో వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈవెన్ నా పేరు ఈయన పేరు కూడా వినబడింది, బట్ నాకంటే వారు చాలా ఎలిజిబుల్. నేను అందరికి కంగారు చేస్తున్నాను. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆర్గనైజర్కు 30 ఏళ్ళు, రేవంత్ రెడ్డి గారికి 3 ఏళ్ళకే పిసిసి అధ్యక్షుడు వచ్చింది, కానీ మహేష్ కుమార్ గారికి 30 ఏళ్ళకి వచ్చింది. ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చడానికి కొద్దిగా సమయం పడటానికి మహేష్ కుమార్ ఎగ్జాంపుల్. మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను. ఎందుకంటే మహేష్ కుమార్ మేమంతా కూడా యూనివర్సిటీ మేట్స్. నేను ఏబీఈపీలో ఉన్న, వాళ్ళు ఎన్ఎస్సీఎల్ ఉంటారు. సో ఇద్దరికి కూడా, అలాగే మెంబర్స్కి వచ్చిన బాలలక్ష్మి, సురేందర్ గారు, మన రాపోలు ఆనంద్ భాస్కర్, అది కూడా ఐడియాలజిస్ట్. సో వీళ్ళందరికీ కూడా ఒక మంచి కమిటీని వేసినారు. ఇంకా కొంత ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నాను. మిగతా 1-2 ముఖ్యమైనటువంటి కులాల నుంచి కూడా ప్రాతినిధ్యం అవసరం ఉంది దాంట్లో. సో దాన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విన్నవిస్తున్నాం. ఇంకా 1-2 యాదవ్ కావచ్చు, ముదిరాజు కావచ్చు, ఇట్లాంటి 1-2 కమ్యూనిటీస్ కూడా దాంట్లో ఇంక్లూడ్ చేస్తే, ఎందుకంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్. అదే కమిషన్ మెంబర్స్ ఇంతే ఉండాలని ఏం లేదు. సో కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్స్పాన్షన్కి అవకాశం ఉన్నది. ఆ దిశగా ఒక ఎంబీసీ నుంచి ఒకరిని ముదిరాజు నుంచి, వాళ్ళు యాదవ్ నుంచి తీసుకుంటే బాగుంటుందని నేను సవినయంగా, ఇది డిమాండ్ కాదు, ఇట్ ఈస్ అన్ అప్పీల్ టు ది గవర్నమెంట్ అండ్ ద సీఎం. ఇంకా మీరు అడుగుతున్నటువంటి కులగణన విషయానికి వస్తే, కులగణన అనేది ప్రభుత్వ బాధ్యత, బీసీ కమిషన్ బాధ్యత కాదు. ఒక నివేదిక ఇవ్వాలి బీసీ కమిషన్ అని చెప్పేసి ఇంతకుముందు ఉన్నటువంటి కమిషన్ చెప్పడం జరిగింది. సో కొత్త కమిషన్ మళ్ళీ చైర్మన్గా నియమితులు కాబోతా ఉన్నాం. సో ఎట్లా? డెఫినెట్గా ఇది చాలా కన్సాలిడేట్గా వర్క్ జరుగుతుంది. నిరంజన్ గారి కమిట్మెంట్ మనకు తెలుసు. గాంధీ భవన్ నడిచింది ఆయనతోటి అనేక సంవత్సరాలుగా. ఒక సిస్టమ్ తెలుసు ఆయన. ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అన్ని అంశాలలో ఆయన నిష్ణాతుడు. సో ఒక నిష్ణాతుడైన వ్యక్తిని బీసీ కమిషన్ పెట్టడం అనేది ఆయన స్థాయికి కొద్దిగా చిన్నగా కావచ్చు, కానీ బీసీ ప్రజలకు, బీసీ గణనకు సంబంధించి గవర్నమెంట్కు బీసీల యొక్క మద్దతు కూడగట్టడంలో డెఫినెట్గా నిరంజన్ గారి అండ్ దాని టీంకు డెఫినెట్గా వారు సక్సెస్ అవుతారు. వారికి ఒక కాన్సెప్ట్ ఉన్నది, ఆ కాన్సెప్ట్ మీద పనిచేస్తారు. బీసీల కులగణనకు ఎట్లాగూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మా ఆల్ ఇండియా పాలసీ అది. రాహుల్ గాంధీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అది. కాబట్టి డెఫినెట్గా కులగణన జరుగుతుంది. కులగణన చేయడంలో, దానికి సహకరించడంలో, ఇటు గవర్నమెంట్ను అనుసంధానం చేయడంలో నిరంజన్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉన్నదో అది 100% సక్సెస్ అవుతుంది. దానికి మనకు ఎలక్షన్స్కు లింకప్ ఉన్నది కాబట్టి త్వరగా జరగడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఉన్నటువంటి కృష్ణమోహన్ గారు అంత త్వరగా తీసుకోలేకపోయినారు. బట్ ఈల్ టేక్ అంటే ఈయనకు పార్టీ లైన్ తెలుసు, ప్రజల యొక్క నాడి తెలుసు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి తెలుసు, ఎలక్షన్ కమిషన్ డీల్ చేసిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఇన్ వ్యూ ఆఫ్ ది పంచాయత్ ఎలక్షన్స్ అండ్ ద లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కులగణన త్వరగా జరగాలనేది అన్ని వర్గాల వాళ్ళు కోరుకుంటున్నారు, బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళు. అయితే కులగణనలో ఒక తప్పు, రాంగ్ మెసేజ్ పోతుంది. నేను అది మీకు చెప్పదలుచుకున్నా. కులగణన అంటే కేవలం బీసీలకు సంబంధించిన గణన అనేటువంటి ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అందుకని మీరేమంటున్నారు, బీసీ కమిషన్కు బాధ్యత ఎక్కువ అవుతుందని. లేదు, బీసీ కమిషన్కు, ఎస్సీ కమిషన్కు, ఎస్టీ కమిషన్కు, ప్రభుత్వానికి అందరికీ ఉన్నది. ఈ కులగణన అనేటువంటిది అన్ని కులాల గణన. ఇది నాట్ ఓన్లీ బీసీ కులాల గణన. ఇది క్లారిఫై చేసుకోవాలి. ఇందులో అగ్రవర్ణాల యొక్క కులగణన ఉంటుంది, చిన్న అంటే ఎంబీసీలు ఉన్నటువంటి వాళ్ళది కూడా ఉంటుంది. కాబట్టి అన్ని వర్గాల యొక్క కులగణన వచ్చినప్పుడు, అన్ని వర్గాల యొక్క పర్సంటేజ్ తెలిసినప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం విషయం కూడా తేలుతుంది. సో ఆ రకంగా ఇవాళ పంచాయత్ ఎలక్షన్స్లో కొన్ని కులాలు అసలు ఇప్పటివరకు జంగాల్ లాంటి వాళ్ళు, ఇట్లాంటి చిన్న కులాలు, కొన్ని కులాలు అంటే పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడేటువంటి కొన్ని కులాలు ఉన్నాయి. అలా ఆ పేరును తీసేయాలి, వాస్తవంగా ఆ పేర్లు తీసేయాలి. అట్లాంటి కులాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు. కనీసం గ్రామ పంచాయతీ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో అట్లాంటి వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించేటువంటి పనిని
డెఫినెట్గా ఈ కమిషన్ చేయాల్సి వస్తుంది. అది చేస్తారనే విశ్వాసం నాకుంది. ఒకసారిగా హైడ్రా గురించి అని చెప్తారు ఒక రెండు విషయాలు. హైడ్రా పనితనం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పటికే చాలా కన్స్ట్రక్షన్స్ అటు ఎన్కన్వెన్షన్ ఇటు వాసవి లాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ స్కూల్ చేస్తుంది. సో చాలా మంది హైడ్రామా అంటారు, చాలా మంది హైడ్రా ఇస్ పర్ఫెక్ట్ అంటారు. ఏది నిజం అండి? ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వస్తున్న మాట డ్రామా అనేది, అదే ప్రతిపక్షాలు హైడ్రాకు సపోర్ట్ చేస్తున్నామంటారు. ఇది 2 నాలుకల ధోరణి. ఏవైతే డ్రామా అని లాస్ట్కి అంటున్నారు. నేను మొన్న బీజేపీకి సంబంధించిన ప్రతినిధి ఎవరు మాట్లాడి, ఆయన చాలా అద్భుతంగా మా మొత్తం పార్టీ అంతా హైడ్రాకి సపోర్ట్ చేస్తుంది, హైడ్రా ఆలోచన కరెక్ట్ అంటాడు. లాస్ట్కి వచ్చేసి రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం లేదు, ఇది డ్రామా అంటాడు. సో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేనప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్యాండ్ చేయాలి అనేటువంటి హైడ్రాని ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నట్టు? సో ఇది 2 నాయకత్వం, దీంట్లో ఏం అది లేదు. పాలిటిక్స్ కోసం కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ వాస్తవంగా రంగనాథ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతమైనటువంటి నిర్ణయం. దానికి అన్ని వర్గాల ప్రజల నుంచి సానుకూలమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. బట్ ఇక్కడ మేము కొద్దిగా ఒళ్ళుదా పెట్టుకునే పని చేయాలా. దీంట్లో ఎక్కడ ఒక్క అడుగేనికేసినా ఎంత సపోర్ట్ చేసిన ప్రజలు, నేను ఆ మధ్య ఒక సినిమా చూశానండి, ఏది మన భారతీయుడు 2 సినిమా చూశాను. సో దాంట్లో ఎండింగ్ ఎట్లా ఉన్నది, అంత సపోర్ట్ చేసిన ప్రజలే ఒక చిన్న యాంగిల్లో రివోల్ట్ అయినారు. సో మా పరిస్థితి కూడా అలా కాకూడదు. కాబట్టి మేము చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం. ఇట్ ఈస్ ఎ ప్రెస్టేజ్ ఫర్ ది నాట్ ఫర్ ది గవర్నమెంట్, ఇట్ ఈస్ ఎ ప్రెస్టేజ్ ఫర్ ది సొసైటీ రిఫార్మ్స్ అనేది ఎనికిపోతాయి. హైడ్రా ఒకవేళ ఫెయిల్ అయితే భవిష్యత్తులో అసలు ఏ ప్రభుత్వం కూడా రిఫార్మ్స్ తీసుకోవడానికి ధైర్యమే చేయలేదు. అంత గొప్ప అది అంశం. కాబట్టి దీని విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం. కేంద్రం కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. మేము పార్టీ నేతలుగా మేము ప్రభుత్వంలో డైరెక్ట్ భాగస్వామ్యం కాకుండా మా సంపూర్ణ సపోర్ట్ ఉన్నది, మోరల్ సపోర్ట్ ఉన్నది, ఫిజికల్ సపోర్ట్ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముందుకే వెళ్తారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకే వెళ్తుంది. ఏ విధమైనటువంటి మా ఇంటర్నల్గా కొన్ని విషయాలు వచ్చినప్పుడు ఇంటర్నల్గా కొంత డిస్ప్యూట్ ఉంటుంది సార్. అది పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ అసలే డిస్ప్యూట్ లేదు, విత్ ఇన్ ది కాంగ్రెస్ డిస్ప్యూట్ లేనటువంటి ఒక అంశము హైడ్రా. సో దట్ మా సైడ్ నుంచి ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు ఇక ప్రతిపక్షాలు తప్పనిసరిగా సహకరించే అవకాశం ఉన్నది. ప్రజలైతే సహకరిస్తున్నారు. అయితే దీంట్లో ఒక అంశం మాత్రం నేను మా ప్రభుత్వానికి నేను విన్నవించదలుచుకున్నా. ఈ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళను కూలగొడితే ఇమ్మీడియట్గా, ఇప్పుడు అక్రమంగా సంపాదించినటువంటి కోటీశ్వరుడు వాడు ఇక్కడ కూలగొడితే ఎన్కన్వెన్షన్ కూలగొడితే ఆయనకు అట్లాంటి కన్వెన్షన్లు 10 ఉన్నాయి. బట్ ఒక పేదవాడిని కూలగొడితే వాడికి ఇమ్మీడియట్గా రీఅకామిడేషన్ ఉండదు. కాబట్టి ఇక్కడ మాత్రం రంగనాథ్ గారికి నేను అప్పీల్ చేస్తున్నా, ఈ పేద మధ్యతరగతి కూడా ఆక్యుపై చేసినటువంటి గుడిసెలు వేసుకున్నటువంటి ఉన్నాయి. మన మహబూబ్నగర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను గుర్తు చేసి చెప్తున్నా. మనం ఏం చేయాలంటే ఈ పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరో ప్రోద్బలంతో ఆక్యుపై చేసినటువంటి కాబట్టి వాళ్ళకు పెద్ద నాలెడ్జ్ లేదు. కాబట్టి వీళ్ళను మనం ఆల్టర్నేటివ్ అకామిడేషన్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ వీళ్ళని ఇక్కడి నుంచి మర్యాదపూర్వకంగా గౌరవంగా ఖాళీ చేపిస్తే బాగుంటుంది. వాళ్ళనైతే వాళ్ళు ఇల్లీగల్ తెలిసి అన్నీ బుద్ధి ఉండి, తెలివి ఉండి, డబ్బు ఉండి, ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళు అక్రమాలు చేసినారు. పాపం ఈ పేద ప్రజలు అవన్నీ లేకుండా తమ పొట్ట కోసం ఇది ఆక్రమణ జరిగింది. కాబట్టి దాన్ని ఒక ఘాటన కట్టకుండా వీళ్ళకి ఆల్టర్నేట్ చూపించి ముందుకు పోవాలని ఇప్పటికే చెప్పినాము. ఆ రకంగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు, మిగతా మంత్రివర్గం కూడా ఆలోచిస్తున్నది, మా పార్టీ కూడా అదే రకంగా ఆలోచిస్తుంది. మేము అధికారులకు కూడా ఆ యాంగిల్లో చర్యలు తీసుకోవాలని మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద హైడ్రా ఖచ్చితంగా ఉక్కుపాదం అవుతుంది, కొంత మన భేదాలే కూడా కూల్చివేస్తుంది. కానీ పేదల విషయంలో కొంత ఆలోచించాలంటూ కత్తి వెంకటస్వామి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.